తన వివాహితర సంబంధానికి అడ్డొస్తోందని చెప్పి 18 నెలల చిన్నారని హతమార్చింది ఓ తల్లి. 5 ఏళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకున్నారు, 2 పిల్లలు కూడా కన్నారు. అయితే భర్త స్నేహితుడైనటువంటి మరో వ్యక్తితో భార్య రహస్యంగా సహజీవనం చేయడం మొదలుపెట్టింది. పాపని తీసుకొని ఓ రోజు వంశీ, అంటే ఇక్కడ ఎవరైతే సహజీవనం చేస్తోందో ఆ వ్యక్తి పేరు వంశీ రూమ్కి వెళ్ళింది సదరు భార్య. ఇద్దరి మధ్య గొడవ రావడంతో 18 నెలల పాపని గోడకేసి కొట్టాడు వంశీ అనే వ్యక్తి. పాప సహజంగా చనిపోయినట్టుగా అత్త మమ్మల్ని నమ్మించే ప్రయత్నం కూడా చేసింది భార్య. అనుమానంతో భర్త ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. వంశీతో సహా పట్టుకొని పోలీసులకు అప్పగించారు అత్తింటి వారికి. నిందితుడు వంశీ పైన గతంలో కూడా పోక్సో కేసు నమోదైంది. ఇక్కడ ఫోటోలో కనబడుతున్నటువంటి ఆ నీచ్ కమిన్ కుత్తేగాడే ఆ 18 నెలల పాపని హతమార్చింది. అటు ప్రేమించి పెళ్లి చేసుకున్నారట ముందు ఆ భార్య ప్రేమించి పెళ్లి చేసుకుందంట. ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత వారిద్దరికి 2 పిల్లలు కూడా పుట్టారు. 4 నెలల బాబు, 18 నెలల పాప. అయితే ఎప్పుడు అత్తింటి వారి నుంచి నేను పుట్టింటికి వెళ్తున్నానని చెప్పి వంశీ ఇంటికి వెళ్ళేదంట. వంశీతో వేరే రూమ్ తీసుకొని అక్కడ సహజీవనం చేస్తూ వచ్చేదంట. ఓ రోజు పాపను తీసుకొని వెళ్ళింది. పాపను తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ వెళ్ళాక వంశీకిను ఆ భార్యకి, ఈ వంశీ ఎవడో కాదు, మళ్ళా భర్త స్నేహితుడే, ఆ మహిళ యొక్క భర్త స్నేహితుడు. సో భర్త స్నేహితుడు వంశీతో అక్రమ సంబంధం కాస్త ఇప్పుడు ఆ పాప ప్రాణాలు తీసే వరకు వచ్చింది. ఓ రోజు వంశీ ఉన్నటువంటి ఆ రూమ్కి ఎక్కడైతే సహజీవనం చేస్తూ ఉన్నారో అక్కడికి వెళ్ళేటువంటి ఆ క్రమంలో పాపం కూడా తీసుకెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత వంశీకి ఆ మహిళకి కొంత గొడవ జరిగింది. ఈ గొడవ కారణంగా వంశీ కోపంతో ఆ పాపని గోడకేసి కొట్టాడంట. కాళ్ళు పట్టుకొని గోడకేసి కొట్టాడంట. అంటే ఎంతటి పాపిస్టోడు! వీడికి శిక్షలు, లేకపోతే పోలీస్ స్టేషన్లో ఉంచడాలు, లేకపోతే రిమాండ్కి తరలించి బిర్యానీలు, లేకపోతే మంచి గుడ్ బాయిల్డ్ ఎగ్ ఇవన్నీ పెట్టడం కాదు దీనికి. వీడిని అదే మాదిరిగా కాళ్ళు పైకి తల కిందికి వేసి ఓ చెట్టుకు బయలాడదీసి వచ్చిపోయే వాళ్ళందరితో చెప్పు చిగురు పట్టి కొట్టిస్తూ ఉండాలి చచ్చిపోయేదాకా. ఈ మాటనే మాట్లాడుతున్నందుకు చాలా ఇబ్బందిగా కూడా ఉంది. ఒక జర్నలిస్ట్గా ఈ న్యూస్ రూమ్ నుంచి మాట్లాడుతూ ఐఎమ్ వెరీ సారీ. బట్ చూడండి, ఆ 18 నెలల పాప ఏం తప్పు చేసింది? మీ రంకుకు అడ్డొస్తుందని నా పాపను హతమార్చింది. అంతలా మీకు ఆ పాప ఇష్టం లేకపోతే వదిలేయండి, మీ సావు మీరు సావండి. బయటికి పోతారా, ఇంకో దగ్గరికి పోతారా? పాప ఆ మహిళ కూడా ఎంత పిచ్చిదంటే, ఎంత ఇంకా దుర్మార్గురాలంటే, ఆల్రెడీ ప్రేమ పెళ్ళి చేసుకుంది, తన భర్తని ప్రేమ పెళ్ళి చేసుకుంది. ఆ ప్రేమ పెళ్ళి ఫలితంగా ఓ బాబు ఓ పాప 2 పుట్టారు. ఆయన ఏదో ఉద్యోగం సద్యోగం చిన్న ఉపాధి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు. వేరేటోడు కావాల్సి వచ్చిందా నీకు? భర్త స్నేహితుడు, వాడు కూడా స్నేహితులను నమ్మినందుకు తన భర్తకే తోకర పెట్టిన వంశీగాడు అంటాడు కూడా. ఆ పాపని గోడకేసి కొట్టిండనేటువంటి ఈ ఒక్క మాటే చాలా కలవర పెడుతోంది. ఏం జరిగి ఉంటుందో పాప, మా పాప ఎంత బాధపడి ఉంటుందో. పైపెచ్చు ఆ భార్య ఏం చేసిందనంటే నాడి కొట్టుకోవడం లేదు, ఊపిరి ఆడడం లేదని చెప్పి అత్తింటి వారికి ఫోన్ చేసి ఏదో డ్రామా ఆడే ప్రయత్నం చేసింది. కానీ అత్తింటి వారు రెడ్ హ్యాండెడ్గా వంశీని అండ్ ఆ భార్యని ఇద్దరిని పట్టుకొని పోలీస్ స్టేట్ అప్పగించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సో ఏం జరిగింది? విజయవాడ గాంధీనగర్లో జరిగిన ఈ సంఘటన కొంత కలవరపడుతోంది. 18 నెలల పాపని వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని చెప్పి ఆ పాపని గోడకేసి కొట్టి హతమార్చారు. ఏకంగా వాడెవడో కాదు, మళ్ళా భర్త స్నేహితుడే. ఇంతకీ భార్య అండ్ ఆ వంశీ నిర్వాకం ఎలా బయటపడింది? అప్డేట్స్ ఏంటి ఈ కేసులో? అక్రమ సంబంధం 2 ఏళ్ల చిన్నారిని, అంటే 1 సంవత్సరం 8 నెలలు ఉన్న చిన్నారి హర్షితని బలి తీయించుకున్న పరిస్థితి. యాక్చువల్గా ఈ కేసులో చాలా ట్విస్టులు ఉన్నాయి. బేసిక్గా దీంట్లో కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం, యాక్చువల్గా గన్నవరం నియోజకవర్గంలోని చెంచు కాలనీకి సంబంధించిన వ్యవహారం. అంటే యాక్చువల్గా వీళ్ళు బేస్ కూడా వీళ్ళిద్దరూ హర్షిత వాళ్ళ తండ్రి తరుణ్ కుమార్ కావచ్చు, తల్లి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా చెంచు కాలనీకి సంబంధించిన వ్యక్తులు. వీళ్ళిద్దరూ అక్కడ లవ్ చేసుకుని ప్రేమ పెళ్లి చేసుకుని తర్వాత అక్కడ బిడ్డలను కూడా కట్టారు, ఒక అబ్బాయిని ఒక పాపని. అయితే ఇదే సమయంలో తల్లి నిందితుడు వంశీ ఎవరైతే పాపను హత్య చేశాడో నిందితుడు వంశీని ప్రేమించిన సమయంలో ఇది ఒక 6 నెలల ముందు తండ్రికి విషయం తెలుస్తుంది. యాక్చువల్గా
ఈ ఫస్ట్ ఫ్రేమ్లోనే వీళ్ళిద్దరూ కలిసి ఉండడంతో తండ్రి తరుణ్ అక్కడ నిందితుడు వంశీని కొంత హెచ్చరిస్తారు. అయితే ఆ తర్వాత నుంచి కొంత వీళ్ళిద్దరి మధ్య కూడా గ్యాప్ ఉంది. కాకపోతే తల్లి నిందితుడు వంశీని మర్చిపోలేక ఈ బిడ్డను తీసుకుని తల్లి అప్పుడప్పుడు వంశీ దగ్గరికి విజయవాడలోకి వస్తుంటుంది. విజయవాడకి వచ్చి విజయవాడలో సత్యనారాయణపురం సమీపంలో ఉన్న పురం పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి అక్కడ ఈమెని రహస్యంగా కలవడం. ఎందుకంటే ఈ తరుణ్ భార్య కూడా వాళ్ళ తల్లి విజయవాడ సమీపంలో ఎక్కడో పనిచేస్తుంది. ఆమె దగ్గరికి వెళ్తున్నాననే నెపంతో తీసుకుని వచ్చి వీళ్ళిద్దరూ కలిసే పరిస్థితి చేస్తున్నప్పుడు సడన్ గా నిన్న జరిగిన ఈ సంఘటన నిజంగానే చాలా హృదయ విచారకరం. కారణం ఏంటంటే పుట్టిన ఈ 1.5 సంవత్సరం 8 నెలలు గల ఈ హర్షిత బాగాలేదు, తనకు నచ్చలేదని ఒక కారణంతో ఈ మానవ మృగం వంశీ ఆ పాపని కాళ్ళు పట్టుకుని గోడకేసి కొట్టడం, అక్కడికక్కడే చనిపోతుంది. చనిపోయిన నేపథ్యంలో ఈ విషయం కొడుకు ద్వారా తండ్రికి తెలుస్తుంది. ఇట్లా పాప చనిపోయింది, పాప ఎలా చనిపోయింది అనేది తెలియట్లేదు, పాప అయితే చనిపోయిందని చెప్తున్నారు అని తండ్రి ద్వారా తండ్రి తెలుసుకున్న తర్వాత తండ్రి వెంటనే గన్నవరం నుంచి విజయవాడకు వచ్చి అసలు ఏం జరిగింది అని ఎంక్వైరీ చేసుకోవడం, చూడడం, తర్వాత అసలు విషయం బయటపడడం. దీనికి కారణం వంశీ అతని భార్య ఇద్దరు అని తెలియడం. దాంతో నిన్న సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ కి వెళ్లి 0 FIR నమోదు చేశారు. అయితే ఈ FIR ని తిరిగి గన్నవరం పోలీస్ స్టేషన్ కే తరలించే పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్ని అదుపులో తీసుకున్నారని చెప్పి పోలీసులు అయితే చెప్తున్నారు. కానీ ఇప్పుడు దాకా ఏం జరిగింది అనేది ఇంకా తెలియలేదు. 5 సంవత్సరాల కొడుకు చెప్పిన సమాచారం ద్వారానే ఈ విషయాన్ని తండ్రి కూడా తెలుసుకున్నాడు. మొదట వీళ్ళకి తండ్రికి కూడా చాలా లేట్ గా తెలిసింది. జరిగిన సంఘటన తర్వాత ఏదో ఊపిరాడలేదు, లేదు బాగలేదు అని చెప్పి ప్రయత్నం వీడు అండ్ ఈమె భార్య ఇద్దరు చేసినప్పటికీ తర్వాత 5 సంవత్సరాల కుమారుడు తండ్రికి ఫోన్ చేసి ఇది జరిగింది, ఇట్లా జరిగిందని చెప్పడంలోనే తండ్రి అలర్ట్ అయ్యాడు. తండ్రి వచ్చి పూర్తిగా ఆహారాన్ని చూసి ప్రయత్నం చేసి పోలీసులకైతే చెప్పిన పరిస్థితి. ఇప్పుడు వీడి పూర్తి పేరు కూడా ఖనిజ వంశీ. అంటే వీడు నిజంగానే తరుణ్ వీళ్ళిద్దరు కూడా గతంలో ఫ్రెండ్స్. సో ఇటువంటి నేర చరిత్ర కలిగిన ఈ వంశీతో ఈ తరుణ్ కూడా స్నేహం చేస్తూనే ఉన్నాడు. అయితే వీళ్ళిద్దరి మధ్య భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఈ వంశీ అనే విషయాన్ని చాలా లేట్ గా తెలుసుకుంటాడు తరుణ్. సో ఆ తల్లి చెప్పకుండా విజయవాడలోకి వచ్చి సెపరేట్ గా రూముల్లోనూ ఇంకో దగ్గర వీళ్ళు కలవడం, వీళ్ళింటి దగ్గరనే వంశీ వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఆ తల్లి రావడం, ఇవన్నీ వరుసగా ఈ మధ్య కాలంలో ఒక వారం 10 రోజుల నుంచి ఎక్కువగా జరుగుతున్న పరిస్థితి కూడా తండ్రి చెప్తున్నాడు. అయితే తండ్రి వ్యవహారం మీద పోలీసులకు కంప్లైంట్ చేయడం, ఇప్పుడు వంశీని అదుపులో తీసుకున్నారు. కాకపోతే కేసులు మాత్రం గన్నవరం పోలీస్ స్టేషన్ కి తిరిగి పంపిస్తారు. ఇక్కడ విజయవాడలో సత్యనారాయణపురంలో ఈ కేసుని 0 పోలీస్ స్టేషన్ గా 0 FIR గా నమోదు చేసిన పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో అక్రమ సంబంధానికి ఆ పాప అడ్డుగా ఉందని చెప్పి వంశీ ఎవడైతే అక్రమ సంబంధంలో వ్యక్తి ఉన్నాడో చాలా దారుణంగా గోడకేసి కొట్టి హతమార్చాడు. వాడిపై గతంలో పోక్సో కేసు కూడా ఉందంట. ఇదే వ్యక్తి పైన గతంలో పోక్సో కేసు కూడా ఉంది. అటు మహిళ అండ్ తన భర్త ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇక్కడ వంశీ అనేవాడు భర్త ఫ్రెండ్. వాడు అప్పుడప్పుడు ఇంటికి రావడము, లేకపోతే వాడు పరిచయం కాస్త అక్రమ సంబంధంగా మారింది. భర్త ఉన్నాడు, అత్తమ్మ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, చాలా చక్కగానే జీవితం. అది వదిలేసి వీడి మాయలో పడిపోయి ఆ పాపని హతమార్చుకుంది ఆ తల్లి. ఇక్కడ డెఫినెట్గా మహిళను కూడా క్వశ్చన్ చేయాల్సిందే. షీ షుడ్ ఆల్సో బి పనిష్డ్. ఒకసారి ఆ భర్త అంటే ఈ పాప తండ్రి మాట్లాడుకొచ్చారు ఆర్టీవీతో. ఏం మాట్లాడారు చూడండి. అన్నవరం ఎస్టీ కాలనీ బాణాచెరి దగ్గర మా పాపని పలానాడు చంపాడు. గన్నవరంలో ఉంటాడు, కనజ వంశీ అనేవాడు. మా పిల్లల్ని ఏం జరిగింది అనేది ఏంటనేది తెలియదు. విజయవాడలో జరిగింది ఇది. విజయవాడలో పలానా చోట వర్క్ చేస్తాడు.
కొరియర్ దాంట్లో చేస్తాడు. పలానోడు ఇలా మా పిల్లల్ని ఇప్పుడు మీ అవసరం అతనికి ఎందుకు వచ్చింది? పిల్లల్ని అవసరం 4 రోజులుగా మా ఆవిడకన్నా ఆడికి అక్రమ సంబంధం ఉంది. అయితే ఆ పిల్ల నాకు నచ్చలేదు అని చెప్పి నేను పిల్లకి 1 సంవత్సరం 8 నెలలు. భార్య అక్కడే ఉందండి. మా భార్య అన్న మా పిల్లోడు టిఫిన్కి వెళ్ళారు. అప్పుడు ఆ టైంలో ఈడు పిల్ల రూమ్లోనే ఉన్నారు. అతనికి మీకు అతనికి గాను మీ భార్యకి అక్రమ సంబంధం మీకు గతంలో ఏమైనా తెలుసా? గతంలో అంటే అంతకుముందు ఒకసారి ఉంటే హెచ్చరించాము. దాన్ని బట్టి హెచ్చరిస్తే కొన్ని రోజులు బాగానే ఉండింది. తర్వాత మళ్ళీ ఇద్దరు చాటింగ్ చేసుకొని మళ్ళీ కలిసి ఏమన్నా కేసు పెట్టేవారా మీరు? కేసు పెట్టాము. ఎక్కడ పెట్టారు? గన్నవరం పోలీస్ స్టేషన్లో పెట్టాము. వాళ్ళు కొద్దిగా చర్య తీసుకోవాలి. ఇప్పుడు మీరు మీ భార్య కలిసి ఉంటలేదండి? కలిసి ఉండట్లేదు. వాళ్ళ అమ్మకి మాకు ఎంతకాలం దూరం ఉన్నారండి? నెల అవుతుంది. వాళ్ళ అమ్మకి బాగాలేదని చెప్పి మేము 10 రోజులు టైఫాయిడ్ జ్వరం వచ్చిందని చెప్పి పంపించాము. పంపిస్తే వాళ్ళ అమ్మ దగ్గర ఉందో లేదో తెలియదు. వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నా అని చెప్పి ఫోన్ చేసి మాకు పిల్ల చాలా కారణం అంటే ఎవరు? ఇప్పుడు మీ ఆవిడ ఆడు కలిసి చేశారా లేకపోతే ఏం జరిగిందంట? వాడే చంపేశాడని నాకు చాలా నమ్మకం. వాడికి నచ్చలేదని చెప్పానని నాలోంచి నచ్చలేదని చెప్పి పిల్లల్ని చాలా చిత్రహింసలు పెట్టి గొరుతు గిల్లి. మీకు ఎంతమంది పిల్లలండి? 2 పిల్లలు. అది గొర్రెలతో గీరి పిల్లల్ని పొట్ట మీద నొక్కేసి పిల్లల్ని గాలట్లేదని చెప్పి వచ్చి మా ఆవిడకి ఆ పిల్లకి చెప్పడం, తిరిగి వచ్చి చెప్పడం అలా చేశాడు. అది ఏం జరిగిందని ఏంటనేది తెలియదు. మీకు ఎలా సమాచారం తెలిసిందండి? ఇది విజయవాడలో జరిగింది అంటున్నారు కదా? విజయవాడలో జరిగిందంటే ఇక్కడ మేము తీసుకొచ్చిన తర్వాత ఇలా మా పెద్దలతో అడిగిన తర్వాత సమాధానం ఇలా చెప్పారు. ఎవరు చెప్పారు? పొద్దున్నే చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU